బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతో సమావేశం కాస్త వాగ్వివాదానికి దారితీసింది. ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు వైసీపీ కౌన్సిలర్ సుధీర్, స్వతంత్ర కౌన్సిలర్ నాయుడును బయటకు పంపారు. మున్సిపల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. సో ఇప్పుడు విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతోంది. సో దీనికి సంబంధించి అసలు అక్కడ వాదన ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి నాయుడు అనే వ్యక్తికి మధ్య ఫస్ట్ అయితే ఒక స్టార్ట్ అయింది వాగ్వివాదం. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బైఠాయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ అలా గొడవ ఎలా స్టార్ట్ అయింది? స్వప్నిక, పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు సమావేశంలో రసాభాసగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మొదటి నుంచి కూడా వీళ్ళకి కొంతమేర సఖ్యత లోపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత పార్వతీపురం మున్సిపల్ ని టీడీపీ కైవసం చేసుకునేందుకు కూటమి నాయకులైతే ఎన్ని ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి వైసీపీ ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా వైసీపీ చైర్పర్సన్ గానే కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ టీడీపీ వైసీపీల మధ్య పూర్తి స్థాయిలో కొన్ని విభేదాలు ఉండటం, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పార్వతీపురం పట్టణంకి సంబంధించి గ్రామ దేవత ఉత్సవాలు జరిపేందుకు ఈ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ గ్రామ దేవత పండుగకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఆ ఏర్పాట్ల పైన ఈ సమావేశం ఏర్పాటు చేయటం, దీంతో టీడీపీ వైసీపీ మధ్య అయితే మాటల యుద్ధం మొదటిగా నడిచింది. అయితే తర్వాత కూడా ఈ టీడీపీ వ్యక్తులు ఎక్కువ మంది కావటం, కొంతమేర టీడీపీకి కొంతమంది ఇతర పార్టీ నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ చేయడంతో కొద్దిగా వాగ్వాదం చేసుకుంది. అయితే మొదటి నుంచి కూడా స్వతంత్ర కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఈ నాయుడు కూడా ప్రతిసారి వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు ప్రశ్నించే ధోరణి ఉండటంతోనే ఈ రోజు ఈ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చూపించి వైసీపీ కౌన్సిలర్ కావచ్చు, స్వతంత్ర కౌన్సిలర్ కావచ్చు బయటికి పోలీసులతో పంపివేశారనే విధంగా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో
ఈ ఏదైతే ఈ మాటల యుద్ధం స్టార్ట్ అయిందో ఆ తర్వాత పరస్పరంగా ఒకరినొకరు ఉద్దేశించి దూషించుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. పరస్పరంగా వాళ్ళు పర్సనల్ గా గ్లెడ్జ్ గా తీసుకొని ఈ విధంగా ఉండటంతో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం మీద పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే వాదన అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం పార్వతీపురం పట్టణమే కాదు పార్వతీపురం నియోజకవర్గంలో కూడా ఇటువంటివి ఎక్కువ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయని పార్వతీపురం నియోజకవర్గం పౌరుడైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఇష్యూలో చైర్పర్సన్ వాళ్ళంతా కూడా నిమ్మకు ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే ఈ స్వతంత్ర కౌన్సిలర్లతో పాటు వైసీపీ కౌన్సిలర్ ని పోలీసులు బయటికి తీసుకువెళ్ళే సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ ఇద్దరు కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలంటూ కొన్ని స్లోగన్స్ అయితే ఏదైతే అన్నారో అయితే ప్రస్తుతం అయితే ఈ ఇరువురి మధ్య కూడా పరస్పరంగా వ్యక్తిగత దోషణలకు వెళ్ళిపోవడం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు చైర్పర్సన్ కావచ్చు వెనక్కున్న పరిస్థితి. మొత్తం మీద ఎప్పుడు కూడా పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వివాదాలుగానే మారుతున్నట్లు అక్కడ స్థానికులు అయితే చర్చించుకున్నటువంటి పరిస్థితి. స్వప్నిక. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.